జేజేకే యానిమేలో గోజోని అంత పవర్ఫుల్ చేసిన ఎబిలిటీస్ లో ఒకటి 6 ఐస్. పుట్టినప్పుడైతే జస్ట్ 1 మంత్ బేబీగా ఉన్నప్పుడే ఆ బేబీని అయితే కెంజాకు అయితే చంపేసిండు. 400 ఇయర్స్ తర్వాత అయితే ఫస్ట్ టైం లిమిట్లెస్ అలానే 6 ఐస్ రెండు కలుగున్న ఒక సోర్సర్ అయితే పుట్టిండు. 6 ఐస్, టెంగెన్, స్టార్ ప్లాజ్మా వెజల్. ఆ కనెక్షన్ కి వెనకాల ఉన్న రియల్ రీజన్ తెలిస్తే 6 ఐస్ హిస్టరీ అనేది ఇంకొంచెం క్రేజీగా అయితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 6 ఐస్ యూజర్ ని చంపేసిండు, స్టార్ ప్లాజ్మా వెజల్ కూడా చంపేసిండు. మరి టెంగెన్ ఒక మర్జ్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలు క్రేజీ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఫ్యాన్ మీ. జేజేకే యానిమేలో గోజోని అంత పవర్ఫుల్ చేసిన ఎబిలిటీస్ లో ఒకటి 6 ఐస్. కానీ చాలా మందికి డౌట్ అవుతుంటది అసలు 6 ఐస్ అంటే ఏంటి. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, 6 ఐస్ అనేది ఒక కర్స్ టెక్నిక్ అయితే కాదు. ఇది గోజో క్లాన్ లో చాలా రేర్ గా ఇన్హెరిట్ అయ్యే ఒక స్పెషల్ ఎబిలిటీ. అంటే గోజో క్లాన్ లో ప్రతి మెంబర్ కి అయితే 6 ఐస్ అయితే ఉండయి. చాలా రేర్ కేసు లో ఒక పర్సన్ కి మాత్రమే ఈ ఎబిలిటీ అయితే వస్తుంది. 6 ఐస్ యాక్టివేట్ అయినప్పుడు యూజర్ ఒక ఐస్ అనేది బ్రైట్ బ్లూ కలర్ లో అయితే కనిపిస్తాయి. కానీ అది జస్ట్ కలర్ చేంజ్ మాత్రం కాదు, అసలు పవర్ మొత్తం ఆ పర్సెప్షన్ లోనే ఉంటది. అలానే 6 ఐస్ ఉన్న పర్సన్ అయితే ఒక నార్మల్ సోర్సర్ చూసే కర్స్ ఎనర్జీ ఫ్లో కన్నా చాలా డీటెయిల్ గా అయితే చూడగలుగుతాడు కర్స్ ఎనర్జీ ఫ్లో ని. ఇప్పుడు ఒకవేళ నాకు 6 ఐస్ ఉన్నాయి అనుకో, నాకు వదిలే నీకే ఉన్నాయి అనుకో, నేను కర్స్ ఎనర్జీ ఫ్లో అయ్యేది నేను నార్మల్ గా చూడగలిగితే నువ్వు ఇంకొంచెం డీటెయిల్ గా చూడగలుగుతావు. సో నువ్వు జస్ట్ ఒక మనిషిని చూసి వానికి కర్స్ ఎనర్జీ ఉందా లేదో నువ్వు చెప్పగలుగుతావు అనమాట. ఆ కర్స్ ఎనర్జీ ఎక్కడ నుంచి ఫ్లో అవుతుంది, ఎంత అమౌంట్ లో ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇదంతా చాలా డీటెయిల్ గా అయితే చూడగలుగుతావు నువ్వు. అలానే నీకు ఉండే ఇంకొక ఫేవర్ ఏంటంటే కర్స్ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందో నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఆపోనెంట్ యూజ్ చేస్తున్న కర్స్ టెక్నిక్ గురించి కూడా క్లూస్ అయితే రీడ్ చేయగలుగుతావు. ఎంతైనా రాసి పెట్టి ఉండాలి నీ లేక ఉండాలంటే. అంటే ఒక ఫైట్ లో ఆపోనెంట్ ఏం చేస్తున్నాడు అని చెప్పి జస్ట్ రియాక్ట్ అవ్వడమే కాకుండా తన కర్స్ ఎనర్జీని అనలైజ్ చేయొచ్చు. తను యూజ్ చేసే కర్స్ టెక్నిక్ ని ముందే అండర్స్టాండ్ చేసుకోనికి అయితే 6 ఐస్ అయితే హెల్ప్ చేస్తుంది. అలానే దీని ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కర్స్ ఎనర్జీని ఎంత యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎంత క్లారిటీగా టెక్నిక్ ని యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ యాక్యురేట్ గా అయితే కంట్రోల్ చేయగలడు. అందుకే 6 ఐస్ అనేది లిమిట్లెస్ కి అయితే ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే లిమిట్లెస్ అనేది నార్మల్ టెక్నిక్ అయితే కాదు, స్పేస్ ని మ్యానిపులేట్ చేయడానికి అయితే చాలా ప్రైసైజ్ కర్స్ ఎనర్జీ కంట్రోల్ అయితే కావాలి. సో అందుకే 6 ఐస్ లేకుండా లిమిట్లెస్ ని గోజో లెవెల్లో ప్రాపర్ గా యూజ్ చేయడం చాలా ఇంపాసిబుల్. సింపుల్ గా చెప్పాలంటే లిమిట్లెస్ గోజోకి స్పేస్ మీద కంట్రోల్ ఇస్తే 6 ఐస్ వచ్చేసి క్లియర్ గా పవర్ ని కంట్రోల్ చేయడానికి విజన్ అయితే ఇస్తాయి. అందుకే ఈ రెండు బ్లూట్స్ కలిసి ఉన్న గోజోన్ అయితే జేజేకే వల్ల మాన్స్టర్ అయితే చూస్తారు. ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 400 ఇయర్స్ తర్వాత అయితే ఫస్ట్ టైం లిమిట్లెస్ అలానే 6 ఐస్ రెండు కలుగున్న ఒక సోర్సర్ అయితే పుట్టిండు, అతనే గోజో సతరు. ఇప్పుడు 6 ఐస్ ఒక హిస్టరీ అయితే చూద్దాము. 6 ఐస్ అనేది జస్ట్ గోజో జనరేషన్ లో పుట్టిన ఒక ర్యాండమ్ ఎబిలిటీ కాదు. ఇది గోజో క్లాన్ లో ఎన్నో జనరేషన్ నుంచి రేర్ ఇన్హెరిట్ గా అవుతూ వస్తున్న ఒక స్పెషల్ గిఫ్ట్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రతి జనరేషన్ లో అయితే 6 ఐస్ యూజర్ అయితే పుట్టాడు. ఇది చాలా రేర్. జేజేకే హిస్టరీలో 6 ఐస్ కి అలానే లిమిట్లెస్ కి అయితే చాలా స్ట్రాంగ్ కనెక్షన్ బాండ్ అవుతుంది. ఎస్పెషల్లీ 6 ఐస్ ప్లస్ లిమిట్లెస్ రెండు కలిగి ఒక సోర్సర్ ఉండడం అనేది అది చాలా మోస్ట్ లెజెండరీ ఈవెంట్ లా చూస్తారు. యాక్చువల్లీ గోజోకి ముందు 400 ఇయర్స్ వరకు అయితే లిమిట్లెస్ అలానే 6 ఐస్ ఉన్న ఒక యూజర్ కూడా పుట్టలేడు. 400 ఇయర్స్ తర్వాత అయితే గోజో మళ్ళీ ఈ రెండు ఎబిలిటీస్ అయితే పుట్టిండు. అందుకే గోజో బర్త్ అనేది జేజేకే సొసైటీలో చాలా మేజర్ ఈవెంట్స్ అయితే చేంజ్ చేసింది. 6 ఐస్ యూజర్ పుట్టినప్పుడు అయితే జేజేకే వాళ్ళు అయితే బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్ ఎఫెక్ట్ అయ్యే రేంజ్ లో అయితే ఇంపాక్ట్ అయితే ఉంటది. ఎందుకంటే 6 ఐస్ ఉన్న సోర్సర్ అయితే కర్స్ ఎనర్జీ అయితే నార్మల్ పీపుల్ కన్నా కంప్లీట్ డిఫరెంట్ లెవెల్ లో రిసీవ్ చేయగలడు. పైగా లిమిట్లెస్ తోటి కలిసినప్పుడు కర్స్ ఎనర్జీ కంట్రోల్ ప్లస్ స్పేస్ మ్యానిపులేషన్ ఒకటే పర్సెంట్ దగ్గర అయితే కమాండ్ అవుతాయి. అందుకే గోజో పుట్టిన తర్వాత అయితే జేజేకే వాళ్ళు పవర్ బ్యాలెన్స్ అయితే అయ్యింది. కానీ 6 ఐస్ హిస్టరీలో ఇంకొక క్రేజీ డీటెయిల్ కూడా ఉంది. 6 ఐస్ యూజర్స్ అయితే ఎలిమినేట్ చేయడానికి చంపడానికి అయితే అటెంప్ట్స్ కూడా చేసినారు. ఎందుకు అసలు 6 ఐస్ ని అంత డేంజరస్ గా కన్సీవ్ చేస్తారు? 6 ఐస్ కి జుజుట్సు వరల్డ్ ఫేట్స్ తోటి కనెక్షన్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిస్తే గోజో ఎందుకు ఒక జస్ట్ ఒక పవర్ఫుల్ సోర్సరస్ కాదో ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి 6 ఐస్ ఒక హిస్టరీ అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. 6 ఐస్ కి అయితే మాస్టర్ టెంగెన్ అలానే స్టార్ ప్లాజ్మా వెజల్ తోటి అయితే చాలా డీప్ కనెక్షన్ అయితే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే 6 ఐస్, టెంగెన్, స్టార్ ప్లాజ్మా వెజల్ వీళ్ళ మధ్యలో అయితే ఒక ఫేట్ కనెక్షన్ అయితే ఉంటది. కానీ పాస్ట్ కెంజాక్ కి అలానే ఒక 6 ఐస్ యూజర్ కి ఫైట్ జరిగినప్పుడు ఆ ఫైట్ లో అయితే కెంజాక్ అయితే ఓడిపోయిండు. ఆ ఓడిపోవడం వల్ల అయితే కెంజాకు గానికి 6 ఐస్ పవర్ అనేది ఎంత డేంజరస్ అర్థమైంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి రిస్క్ మళ్ళీ తీసుకోవద్దని చెప్పి డిసైడ్ అయ్యి నెక్స్ట్ టైం 6 ఐస్ యూజర్ మళ్ళీ పుట్టినప్పుడు అయితే జస్ట్ 1 మంత్ బేబీగా ఉన్నప్పుడే ఆ బేబీని అయితే కెంజాకు అయితే చంపేసిండు. ఓకే, ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని అయితే అనుకున్నాడు. కానీ 6 ఐస్ అనేది ఒక స్పెషల్ పర్సన్ తోటి అటాచ్ అయిపోయే పర్మనెంట్ పవర్ అయితే కాదు. కెంజాకు గాడు నెక్స్ట్ 6 ఐస్ ఇన్హెరిటర్ అయిన పర్సన్ ని చంపేసినా గానీ ఆ పవర్ అనేది మళ్ళీ వేరొక పర్సన్ లో అయితే మేనిఫెస్ట్ అయితే అయ్యింది. అలానే కెంజాకు గాడు ఇంకొక స్టార్ ప్లాజ్మా వెజల్ ని కూడా చంపేసిండు. అంటే ఇప్పుడు 6 ఐస్ యూజర్ ని చంపేసిండు, స్టార్ ప్లాజ్మా వెజల్ ని కూడా చంపేసిండు. మరి టెంగెన్ ఒక మర్జ్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలు క్రేజీ పార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది.
మర్జ్ జరగాల్సిన సేమ్ డేనే అయితే కొత్త స్టార్ ప్లాస్మా వెజల్ అయితే కనిపిస్తుంది. అలానే దాంతో పాటు 6 ఐస్ బేరర్ కూడా మళ్ళీ కనిపిస్తాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెంజాకు వాడు ఎంత ట్రై చేసినా గానీ 6 ఐస్ అలానే స్టార్ ప్లాస్మా వెజల్ అయితే కంప్లీట్ గా ఎరేజ్ అయితే చేయలేకపోయిండు. ఫేట్ అనేది వాళ్ళని మళ్ళీ కరెక్ట్ టైం కి అయితే బింగ్ బ్యాక్ అయితే చేస్తుంది. సో 6 ఐస్ అనేది జస్ట్ ఒక నార్మల్ పవర్ ఎబిలిటీ కాదు, జుజుట్సు వరల్డ్ ఫేట్ తోటి డైరెక్ట్ గా కనెక్ట్ అయిన ఒక పవర్. అందుకే కెంజాకు కూడా 6 ఐస్ ని ఎన్నిసార్లు కంప్లీట్ గా చంపేయాలని చెప్పి ట్రై చేసినా అది మళ్ళీ వేరొక పర్సన్ అయితే రిటర్న్ అవుతుంది. అసలు మీకు ఇప్పుడు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే 6 ఐస్, టెంగెన్, స్టార్ ప్లాస్మా వెజిల్ వీళ్ళ మధ్యలో అసలుకి ఈ ఫేట్ కనెక్షన్ అనేది ఎందుకు ఉంది అని చెప్పి ఆ కనెక్షన్ వెనుకల ఉన్న రియల్ రీజన్ తెలియాలి. ఆ కనెక్షన్ కి వెనుకల ఉన్న రియల్ రీజన్ తెలిస్తే 6 ఐస్ హిస్టరీ అనేది ఇంకొంచెం క్రేజీగా అయితే అనిపిస్తుంది. చాలా ఇది 6 ఐస్ నుంచి ఎక్కడికో పోతుంది. ఇప్పుడు జీజేకే స్టోరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హిస్టరీ గురించి, అది వద్దు కానీ 6 ఐస్ గురించే మాట్లాడుకుందాం. సో మీకు సింపుల్ గా 6 ఐస్ అర్థం కావాలి కాబట్టి సింపుల్ గా చెప్పి వీడియో ఎండ్ చేసేస్తా ఫాస్ట్ గా. 6 ఐస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ సింపుల్ వే. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక నార్మల్ సోర్సర్ అయితే చూస్తున్నా అనమాట, ఒక వైపు ఒక పర్సన్ ని చూస్తుండు. అయితే ఆ పర్సన్ నుంచి కర్స్ ఎనర్జీ వస్తుంది అన్నట్టు కనిపిస్తుంది, అక్కడి నుంచి కర్స్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి ఆ నార్మల్ సోర్సర్ కనిపిస్తుంది అంతే. బట్ ఇప్పుడు గోజో విషయానికి వచ్చేస్తే గోజోకి 6 ఐస్ ఉన్నాయి కదా, గోజోలో చూడగలుగుతారు తెలుసా కర్స్ ఎనర్జీ ఎక్కడికి నుంచి వస్తుంది, ఎంత స్పీడ్ లో మూవ్ అవ్వగలుగుతుంది, అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది, వాళ్ళు ఏమైనా టెక్నిక్ యూజ్ చేస్తున్నారా ఆ కర్స్ ఎనర్జీ నుంచి, ఆ కర్స్ ఎనర్జీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా. 6 ఐస్ తోటి గోజో ఇవన్నీ చూడగలుగుతాడు. సో అర్థమైందా 6 ఐస్ ఏం చేయగలుగుతుంది, ఫస్ట్ వచ్చేసి కర్స్ ఎనర్జీని ఎక్స్ట్రీమ్ క్లారిటీగా అయితే చూడగలుగుతుంది. సెకండ్ వచ్చేసి ఏదైనా కర్స్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంటే కర్స్ టెక్నిక్ ని అయితే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఆ కర్స్ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయబోతుంది అని చెప్పి ముందే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. థర్డ్ వచ్చేసి ఐడెంటిఫై పీపుల్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతారు. కర్స్ ఎనర్జీలో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్స్ ఎనర్జీ ఉంటాయి. సో ఆ కర్స్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడానికి అయితే 6 ఐస్ అయితే హెల్ప్ చేస్తాయి. ఫోర్త్ వచ్చేసి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, కర్స్ ఎనర్జీని చాలా మంచిగా హ్యాండిల్ చేయగలుగుతారు, కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు సెకండ్ డౌట్, లిమిట్లెస్ అనేది 6 ఐస్ కి ఎందుకు కావాలి. మీరు ఇలా థింక్ చేయండి, లిమిట్లెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేట్ మిషన్, అదే 6 ఐస్ వచ్చేసి సూపర్ అడ్వాన్స్ కంట్రోల్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ లిమిట్లెస్ అనే మిషన్ ని కంట్రోల్ చేయడానికి అయితే కర్స్ ఎనర్జీని అయితే ఎక్స్ట్రీమ్ పర్ఫెక్ట్ గా అయితే కంట్రోల్ చేయాలి. చిన్న మిస్టేక్ అయినా గానీ ఆ మిషన్ ని ప్రాపర్లీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయితే నేను ఇప్పుడే 6 ఐస్ గురించి మీకు చెప్పిన. 6 ఐస్ కర్స్ ఎనర్జీని ఏమేం చేయగలుగుతుంది, దాన్ని అనలైజ్ చేయగలుగుతుంది, దాన్ని మంచిగా కంట్రోల్ చేసే ఎబిలిటీ అయితే ఇస్తుంది, మంచిగా చూడగలుగుతుంది. ఇంతకుముందు చెప్పిన కదా వీటి గురించి. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందా, ఆ మిషన్ ని మంచిగా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయాలంటే ఈ 6 ఐస్ సిస్టమ్ అయితే మీకు కావాలి. సో ఇప్పుడు మీకు లిమిట్లెస్ కి ఎందుకు 6 ఐస్ కావాలి అనే దానికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ కూడా వస్తూ ఉంటది, ఎందుకు గోజో 6 ఐస్ ని కవర్ చేసుకుంటాడు అని చెప్పి. ఆల్రెడీ ఛానల్ ఒక వీడియో చేసిన, అది ఎప్పుడు పాత వీడియో, నాకే చూసుకోవాలంటే చిరాకు వస్తుంది, మీరేం చూస్తారు కదా అని సింపుల్ గా చెప్తా. ఐస్ అనేది స్విచ్ ఆఫ్, ఇట్లా స్విచ్ ని ఆఫ్ చేసి ఆన్ చేసినట్టు ఆప్షన్ అయితే ఉన్నది, ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటాయి. సో దాని వల్ల ఏమైతుంది, ఎప్పుడు కర్స్ ఎనర్జీ యూజ్ అవ్వడం వల్ల గోజో ఒక బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయితే, దాని వల్ల గోజోకి బ్రీలింగ్ వస్తుంది, అదంతా జరుగుద్ది. సో దానికోసమే గోజో అట్లని ఎప్పుడు ఒక బట్టతోటి కట్టుకోనన్నా లేకపోతే గ్లాసెస్ పెట్టుకోనన్నా కవర్ చేసుకుంటూ ఉంటాడు, అంత యూజ్ అవ్వదు అనమాట అప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. మళ్ళీ మీకు అర్థమైంది అనుకుంటున్నా 6 ఐస్ గురించి. నాకు మధ్యలో తెలుసు హిస్టరీ అని చెప్పి ఒక టాపిక్ తెచ్చా, దాన్ని అటు కాకుండా ఆపేసా అని చెప్పి, బట్ దాన్ని నేను టచ్ చేసి ఎందుకు టచ్ చేసా అంటే మీకు అసలుకి 6 ఐస్ కి గోజో క్లాన్ కి ఏంది రిలేషన్ అని అర్థం కావాలి కాబట్టి నేను అది చెప్పాను. ఇంకొక వీడియోలో దాని గురించి డీటెయిల్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఆ హిస్టరీ గురించి, అసలుకి అలా ముగ్గురు మధ్యలో ఎందుకు ఆ బాండింగ్ ఉందా, ఫేట్ అనేది ఎందుకు ఉంది అనేది. ఫర్ వీడియో నచ్చింది అనుకుంటా, మంచిగా అర్థమైంది అనుకుంటా, నేను మంచిగా చెప్పినా అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, నేను అనుకుంటే సరిపోదు కదా. సో అలానే ఒక లైక్ కొట్టండి, ఛానల్ కొన్న కొత్త వస్తే ఛానల్ నాకు కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. యూనిట్ దెన్ జై యానిమే.